హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదండి మటన్ పీసెస్. ఇవి బోన్స్ ఇవైతే సపరేట్ చేశాను అనమాట. అందులో ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాము. ముందుగా ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క అయితే వేసాను. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవైతే వేసేసేయాలి. అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవైతే గోల్డెన్ కలర్లో వచ్చేలా మనం వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేస్తాము. నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్నానండి, కర్రీ బాగుంటుందనేసి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేస్తాను. సాల్ట్ పసుపు వేసిన తర్వాత మనమైతే ఈ టమాటాలన్నీ బాగా పేస్ట్ లాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి కాసేపు. చూడండి ఇలా అయిందో. ఇలా గుజ్జుగా వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా మనం బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో అయితే మనము కొంచెం కారం, అంటే కర్రీకి సరిపడా కారము, అలాగే మటన్ మసాలా అయితే వేసేసాను. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా మనం కాసేపు వేపించుకోవాలి. స్లోలో పెట్టుకోవాలండి, లేకపోతే మసాలా మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక మటన్ పీసెస్, అవి అయితే వేసేస్తున్నాము. మటన్ మొత్తం వేసేసిన తర్వాత మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మనమైతే మటన్లోంచి వాటర్ వస్తుంది కదండి, మనమైతే వాటర్ వేయలేదు. ఈ ఆయిల్లోనే కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూసాను, చూడండి వాటర్ అలా వచ్చాయి మటన్లో నుంచి. ఇప్పుడు ఇలా బాగా ఇది ఉడికిన తర్వాత ఇందులో మనకి కర్రీకి సరిపడా నీళ్ళు అయితే పోస్తున్నాను. మనకి ఎంత కర్రీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. నీళ్ళు పోసేసిన తర్వాత మనమైతే మూత పెట్టి కాసేపు ఉడికించేసుకున్నాం కర్రీని అయితే. ఇందులో మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకోవాలి. ఇప్పుడు చూడండి కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం కర్రీ మిడిల్లోకి వచ్చిన తర్వాత, మధ్యలోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనము కొత్తిమీర తరిగి అయితే వేసేసాను. చూడండి ఫైనల్లీ కాసేపు ఉడికించిన తర్వాత మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.